హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరఫ్గా ఉండేది. ఇప్పుడంటే అధికారంలోకి వచ్చింది కాబట్టి కాస్త గ్రూప్ రాజకీయాలు తగ్గాయి. పైగా సీఎంగా రేవంత్ రెడ్డి కావడంతో నాయకులందరినీ ఒకతాటిపై నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాలు లేవు అని అంతా అనుకున్నారు. కానీ ఇలాంటి సమయంలో మెదక్ జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలు వస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో ఈ పార్లమెంటుపై పక్కా రాష్ట్రాల ఓటర్లు ప్రభావం కూడా ఉంటుంది. అయితే చాలా ఏళ్లుగా జహీరాబాద్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సురేష్ షెట్కార్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఎంపీ సురేష్ షెట్కార్ను సొంత పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది. ఎంపీ హాజరవుతున్న ప్రతి మీటింగ్కు కామారెడ్డి జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు వరుసగా డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయింది. ఇటీవలే జరిగిన ఓ సమావేశానికి కూడా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మా కొట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాలేదు. ఈ 3 ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా ఎంపీ సమావేశాలకి డుమ్మా కొడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో ఎంపీకి ఆహ్వానం సైతం పలకడం లేదట. ఎందుకు కారణం కాంగ్రెస్లోని గ్రూపులే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ సమయంలో అధికార పార్టీ 2 గ్రూపులుగా చీలిపోయినట్లుగా సమాచారం. అటు జుక్కల్లోనూ సేమ్ సీన్ ఉందట. తోట లక్ష్మీకాంతారావుకు సైతం సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతుందట. ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ గ్రూపు కొట్లాట్లు తారస్థాయికి చేరినట్లుగా సమాచారం. ఇందుకు కారణం ఎంపీ ఎన్నికల్లోనూ సురేష్ షెట్కార్కు ఈ 3 ఎమ్మెల్యేలు సహకరించలేదని వాదన సైతం ఉంది. అందుకే ఈ 3 ఎమ్మెల్యేలు ఎంపీతో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీలో ఇలా గ్రూపులుగా విడిపోవడంపై టీపీసీసీ సైతం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల్లోనూ పెద్ద దెబ్బ పడుతుందని నేతలు భావిస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లోపు సమస్యను పరిష్కరిస్తే ప్రయోజనం ఉంటుందని, లేని పక్షంలో తీవ్ర నష్టం జరుగుతుందని జిల్లా నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నట్లుగా తెలిసింది. చూడాలి మరి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు పంచాయతీ పార్టీ పెద్దలు ఎలా తీరుస్తారు.